సో బేసిక్గా ఇప్పుడు నిఖిల్ ఏమంటాడంటే ఫస్ట్ 4 వీక్స్ నేను అయ్యాను చీఫ్ గా, బట్ మెగా చీఫ్ ఎప్పుడు కాలేదు అండ్ నా పైన చాలా అబండాలు పడ్డాయి, అవన్నీ క్లియర్ చేసుకోవాలి కాబట్టి నేను మెగా చీఫ్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి. మరి ఇదే స్టేట్మెంట్ నిన్న కూడా ఇవ్వాల్సిందే, నా ఛాన్స్ వస్తే మటుకు నేను సాక్రిఫైస్ చేయను, నేను కూడా ఆడతాను అని చెప్పి చెప్పాలి కదా. ఇది అబండాలు పడ్డాయి, నేను సాక్రిఫైస్ చేయను అని చెప్పి చెప్పాలి కదా. ఎవరికి సపోర్ట్ చేయను, నా గేమ్ ఆడతాను నేను అనాలి కదా. అప్పుడు ఎందుకు అనలేదు? ఏంటంటే వేరే వాళ్ళు ఉంటే రాయల్ క్లాన్ నుంచి ఉంటే కనుక డెఫినెట్ గా తనకి ఈజీ అవుతుంది కాబట్టి, తను కానీ తన ఫ్రెండ్స్ ఉంటే కానీ ఈజీ అవుతుంది కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేశాడు. ఎక్కడ స్ట్రాంగ్ ప్లేయర్స్ కి నిఖిల్ సపోర్ట్ చేయలేదు అండ్ ఈవెన్ యష్మి కూడా సపోర్ట్ చేయలేదు. సో ఇదైతే 100% నా అనాలిసిస్ ప్రకారంగా కరెక్టే మాట్లాడుతున్నాను. మీకేమనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. అండ్ రోహిణి డిక్లరేషన్ ఇచ్చింది, నేను ఎప్పటివరకు మెగా చీఫ్ అవడానికి ట్రై చేశాను. ఫస్ట్ సీజన్ ఎంతకు సీజన్ లో వచ్చాను, నాకు ఎప్పుడు ఛాన్స్ దొరకలేదు. ఈసారి మటుకు చాలా సిన్సియర్ గా ఆడుతున్నాను, చాలాసార్లు ఎండ్ వరకు వచ్చాను బట్ దొరకలేదు. సో ఈసారి నాకు సపోర్ట్ చేయండి, డెఫినెట్ గా నేను మెగా చీఫ్ అవడానికి ట్రై చేస్తానని చెప్పి రోహిణి డిక్లరేషన్